హలో అండి. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ లేకున్నా సరే 2-3 ఇయర్స్ తర్వాత దాని యొక్క లొకేషన్ ఎలా మారుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం కొన్ని ఏరియాస్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ డెవలప్మెంట్స్ అయితే కనిపించుండవండి. రెసిడెన్షియల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అరే మనం ఏం ఆలోచిస్తాం, ఇక్కడ ఎక్కువ రెసిడెన్షియల్స్ లేవు కదా, ఇంత పెద్ద స్కూల్ వచ్చింది, ఇక్కడికి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు అన్న ఆలోచన మనకు వస్తుంది. అది యాక్చువల్గా అక్కడ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ అనేది ఆల్రెడీ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ విషయం మనకు తెలియదు కదా. 2-3 ఇయర్స్ తర్వాత అక్కడ అనేది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, తర్వాత షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయి ఉంటాయి. సో మనకు తెలియని విషయాలు కూడా ఏదైనా ఒక స్కూల్ కానీ ఒక వ్యవస్థ కానీ ఏదైనా అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేది వచ్చి ఉంటాయి. మనకి కనిపించేది ఓన్లీ నేల మాత్రమే. ఆ ఫ్యూచర్లో ఏమొస్తాయి అనేది మనకు ఆ ఏరియాను చూసినప్పుడు తెలియదు. 2-3 ఇయర్స్ తర్వాత జరిగిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. అందుకే ఒక ప్రాపర్టీ కొనే ముందు ఇక్కడ స్కూల్ వస్తుందా అని మాత్రమే కాదండి, ఏ రకమైన స్కూల్స్ వస్తున్నాయి కూడా కనుక్కోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ స్కూల్ లొకేషన్ యొక్క ఫ్యూచర్ అనేది కస్టమర్ యొక్క ప్రొఫైల్ని చేంజ్ చేస్తుంది. ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.